హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నైతే అక్క వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు కదా, ఈరోజు అయితే వాళ్ళని తీసుకెళ్ళి అయితే అప్పగిచ్చేద్దామని అయితే అనుకుంటున్నాం. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మమ్మీ పాట పాడదామా, మమ్మీ పాట పాడదామా అని అయితే అడుగుతూనే ఉంది. ఏం పాట అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాం కదా, అది పాట పాడదామా అని అడుగుతుంది అనమాట. నేను పాట పాడుతుంటే నా వైపు క్యామ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నా చున్నీతో చీర కడుతూనే ఉంది. మా జానికి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. వాళ్ళన్నీ ఓవర్వర్క్ కూడా తినే చేస్తుందంట. వచ్చిన దగ్గర నుంచి బుక్ పెన్ను ఇవ్వ మమ్మీ అని అడుగుతుంది. ఈ బుక్ ఏంటంటే నేను కొటేషన్ రాసుకునే బుక్ అనమాట. ఇవ్వనంటున్నా సరే ఇమ్మని అడుగుతూనే ఉంది. సరే అని చెప్పేసి అయితే ఈ పేజీలోనే రాసుకొని చెప్తే 1 నుంచి 10 వరకు అయితే 3 సార్లు 4 సార్లు అయితే రాసుకుంది. నేనైతే తనకు బుక్ ఇచ్చిన తర్వాత నీళ్ళైతే పట్టుకున్నా. ఈ రవడిగాడు అయితే మా పెద్దక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఇప్పుడు వచ్చాడు. రారా స్నానం చెయ్యి, రెడీ అవ్వు, వెళ్దామంటే నేను స్నానం చేయను, నేను రాను, నేను ఇక్కడే ఉంటాను అంటున్నాడు. వీడికి స్నానం చేయించుకుంటూ అయితే రెడీ అయితే చేసినాను. బట్టలు వేయడానికి చుక్కలు చూపిస్తాడు తెలుసా. ఇప్పుడు కూడా రానని మారం అయితే చేస్తున్నాడు. నాకు కోపం వచ్చి గెసిరేసాను. ఇప్పుడైతే చూడండి, చూడమంటే చూడలేదు, మళ్ళీ కూల్ చెయ్యాలి. రోడ్డుకి అయితే నడిచి వచ్చి అయితే ఆటో అయితే ఎక్కాము. మా టైం అయితే అస్సలు ఏం బాగాలేదండి. వైజాగ్ నుంచి అయితే బస్సులు అయితే అస్సలు రాలేదు. ఎందుకో తునికి అనకాపల్లికి ఈ 400 వయ్యే బస్సులు వేశారు. బస్సుల కోసం అయితే చూసారా, బస్ స్టాండ్ అయితే ఫుల్ అయిపోయింది. మాకైతే చాలా భయం వేసి అయితే ఆటో అయితే ఎక్కేసి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. నిజంగా చెప్తున్నా, కాసే ఎండకి బస్సులు దొరకకపోవడానికి అందుట్లో ఆటోలు కూడా ఎందుకో అస్సలు దొరకలేదు. చాలాసేపు అయితే పిల్లలు నేను కూడా ఎండలో అయితే ఉండిపోయాము. మాడి మజ అయిపోయాము. నాకు ఇంటికి వచ్చేసరికి పేనం నెత్తికైతే పోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ అయితే చెయ్యండి. బాయ్.